హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఇది ఆదివారం రోజు వీడియో అండి. మేము చందలపాడు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అది మా అత్తయ్య గారి పుట్టినూరు అండి. అక్కడే మా అత్తయ్య గారి చెల్లెలు గారు ఉంటారనమాట. వాళ్ళని చూసి చాలా రోజులు అవుతుందండి. మా అత్తయ్యకి మధ్యలో ఏదో ఆరోగ్యం కొంచెం బాగోలేదన్నారు. అందుకని చెప్పేసి మా ఆడపడుచు గారు ఏమన్నా అమెరికా వెళ్ళిపోతున్నారంట. వెళ్ళొద్దాము, మళ్ళీ వచ్చిన తర్వాత అయితే చాలా రోజులు పట్టుద్ది కదా, 6 నెలల దాకా రాము, వెళ్దామంటే సరే అని చెప్పి అందరం బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇది టోల్ గేట్లు అండి. ఎర్రకారు ఎందుకు తీసానంటే, ఆ ఎర్రకారు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని తీసాను అనమాట. మా ఆడపడుచు గారి ఆడపడుచు ఇది కేసరి వంతెన అనమాట. మా తోడుకోళ్ళు నేను బయలుదేరాం. వెళ్తుంటే ఫస్ట్ ఆనందంగానే బయలుదేరామండి. బాగా హుషారుగా వెళ్తున్నాం అని. మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో. రోడ్డు బారు ఉన్నాయండి. తాటికాయలు అవన్నీ కూడా కలర్ కూడా బాగా ఎల్లోగా బాగుందండి. తర్వాత మేము ఇంకా మధ్యలో నందిగామ ఉంటుందండి. ఆ నందిగామలో దిగాలన్నమాట. అక్కడ మా వారికి మేనమామ ఉన్నారు కదా, అంటే మా అత్తయ్య గారి అన్నయ్య అనమాట. మా వారి మేనమామ గారు కూడా అక్కడ నందిగామలో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని అక్కడి నుంచి చంద్రపాడు వెళ్తాం అనమాట. ఆదివారం అయ్యేతలకి బస్సులో జనం అయితే ఏం లేరండి. బస్సులో మేము బాగా హుషారుగా ఉన్నాము. ఇక చూడండి, ఒక్కొక్కరు తలకాయలు ఏలాడేసిపోయాము. నిద్ర వచ్చింది. పోయి ఆ బస్సు ఏమో ప్యాసింజర్ కాదు, ఎక్స్ప్రెస్ ఎక్కమన్నారు. ఎక్స్ప్రెస్ డబ్బులే తీసుకున్నారు, కానీ అన్ని బస్సులు ముందెళ్ళిపోతున్నాయండి మా బస్సు తప్పితే. ఇది కంచెంచర్ల బస్ స్టాండ్ అనమాట. ఇక చూడండి అన్నీ పోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది. అసలు ఇంకా వెళ్ళట్లేదు అనమాట ఆ బస్సు. అక్కడి నుంచి వెళ్ళాము ఎట్టోకట్ట. ఇక ఆ బస్సులో పోయామండి. మా నందిగామ వెళ్ళాము. అక్కడ మా వాళ్ళని అందరినీ పలకరించుకొని ఇంకెళ్ళిపోయాము మా అత్తయ్య గారి ఇంటికి. ఇది కూడా మా తోడుకోళ్ళు అత్తయ్య గారి చెల్లెలో ఆ కూర్చున్నామేమన్నా గొలుసుపాటు రంగు మా ఆడపడుచు, మా మరిది గారు, మా అత్తయ్య గారి కొడుకు అనమాట, చిన్న అత్తయ్య గారి అబ్బాయి. ఇక్కడ కూర్చున్నామేమన్నా మా ఆడపడుచు అనమాట. మేము అక్కడ ఇంకా భోజనాలు అవి చేసేసామండి. ఇంకా బయలుదేరాము. ఎండ బాగా మోగెండ కాసింది. కొంచెం దిమ్మరకపోయామండి మనుషులు కూడా. అసలు సరేనని చెప్పేసి ఇంకా టిఫిన్లో అవన్నీ చేసేసాము. బయలుదేరి వాళ్ళందరూ అక్కడ మా అత్తయ్య గారు పసుపు కుంకాలు అవన్నీ పెట్టింది. నేను బయటకు వచ్చి ఈ పచ్చగా ఉండే చెట్లు అని చెప్పి చూడటానికి వచ్చాను అనమాట. కరివేపాకు ఏంటి, గోంగూర ఏంటి అన్నీ ఉన్నాయండి. ఇంకా అక్కడ ఎత్తుగా ఉంది కదా ఆ చెట్టు అయితే శ్రీగంధం చెట్టు అంటండి. ఆ బెరడు ఇట్లా అరగదీస్తే గంధం వచ్చిద్ది వదిన, ఈ చెట్టు శ్రీగంధం చెట్టు అని చెప్పారు మా మరిది గారు. దానికే ఆ ఏలబడి పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. అవి ఏంటమ్మా అంటే అవి ఏమన్నా డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పారనమాట. అవి అయితే కాయలు వెళ్ళండి. మేము బయలుదేరాము, అవన్నీ చూసుకుంటా బయలుదేరాము. దగ్గరేనండి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటా వస్తే మెయిన్ రోడ్ మీద గుడి కనిపించింది. ఈ గుడి గురించి అయితే కొంచెం షార్ట్ వీడియో పెట్టాను, చూసేయండి. అనుకోలేదండి గుడికి వెళ్దామని కానీ అమ్మవారి దర్శనం అవుతుందని కానీ మాకు తెలియదు. అందులో ఆదివారం అమ్మవారి దర్శనం అయ్యింది. నాకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారు బాగున్నారు నిజంగానే. షార్ట్ వీడియోలో ఓవర్కే చెప్పలేదు, నిజంగా నేను చెప్పాను, నాకు అనిపించిందే చెప్పానండి. ఇదిగో మా ఆడపడుచు, మా మరిది, మా ఆడపడుచు గారు వాళ్ళ ఆడపడుచు అనమాట. పక్కన మా వారు చెప్పడం అయితే చిన్నప్పుడు ఇంకా చిన్నది, బయట గ్రిల్స్ అలా ఏమీ లేవు, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, బాగుంది గుడి అని చెప్పారు. ఇదివరకు తిరణాలు కూడా బాగా చేసేవాళ్ళు అని చెప్పారు, ఇప్పుడు కూడా చేస్తున్నారంట. ఈవిడ బ్లూ చీరామని మా తోడుకోళ్ళు అనమాట. మా తోడుకోళ్ళు, మా మరిది గారు, మా అత్తయ్య గారి కొడుకు అనమాట. ఈ పక్కన గుళ్ళో, అదే గుడి అండి, అదే గుళ్ళో పక్కన వేరేగా ఇంకా అదే అమ్మవార్లు ఉన్నారన్నమాట, విగ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకొని కింద పడి మీద పడి వచ్చేసామండి ఇంటికి. వచ్చేసరికి రాత్రి 7:30, పొద్దున 5 గంటల బయలుదేరిపోయిన వాళ్ళం. రాత్రి 7 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. మా వారికి మధ్యలో కొంచెం గరిగి కూర్చుంటుండే, నేను ఆ సంక స్టార్ట్ చేసుకోవాలి అంటే మా వారి పాపం కోసించారండి. వచ్చాను దవదబా. మల్లెపూలు కూడా వస్తా కొనుక్కొచ్చాను, టెంకాయ అవన్నీ. రాగానే ముందు పూజ చేసుకున్నానండి స్నానం చేసేసి. ఎంత ఆనందంగా అనిపించిందోనండి, నిజంగా చెప్తున్నాను. సంకష్ట చతుర్థి అనేది మొదలు పెట్టుకోండి. ఏదన్నా ఆటంకాలు వచ్చినా, పనులు కాకపోతే ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను
అది చూశానండి. మన భక్తి అనేది ఉంటే చాలు, ఏదైనా మనం చాలా చాలా వండాలి అట్లా ఏం ఉండవండి. మన భక్తితోటి మనం టెంకాయ కొట్టినా కొంచెం బెల్లం పెట్టినా చాలు. అదిగో ముడుపు కట్టుకున్నానండి ఒక కోరిక కోసం. మీరు కూడా ఎట్లాంటి ఏమన్నా ఉంటే చేసుకోండి. భక్తి తర్వాతేనండి మనం ఏందేందో మాట్లాడుకునేవన్నీ వేస్ట్ అండి. చక్కగా భక్తితోటి ఎంత కష్టమైనా చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానండి. బాయ్ అండి.